కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటున్న డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి పనులను 7 సంవత్సరాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో అనేక అభివృద్ధి పనులు చేసి చూపించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతా ఉంటే కళ్ళుండి చూడలేదా, చూసినా కనబడటం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు మాట్లాడినా మా ప్రభుత్వం తీసుకువచ్చిన పనులంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా అడ్డుకున్నదెవరండి అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎందుకు ప్రారంభించలేదని సూటిగా ప్రశ్నించారు. మా నాయకులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి వరంగల్ జాతీయ రహదారి ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో కళ్ల ముందే కనిపిస్తుందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయని, మరో 6 మాసాల్లో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన 2395 కోట్ల రూపాయలతో అన్ని రకాల అనుమతులు తీసుకొని దాదాపు 300 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ కింద పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. సుంకే రవిశంకర్ గాని ఇతర నాయకులు గాని మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వారు చేయలేనటువంటి పనులు, వారితో కానటువంటి పనులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో గత 7 సంవత్సరాలుగా వారు పార్లమెంటు సభ్యునిగా 5 సంవత్సరాలు, మంత్రిగా 2 సంవత్సరాలు కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జరుగుతూ ఉంటే మరి వాళ్ళు కళ్ళుండి చూడడం లేదా, లేకపోతే చూసినా కనబడడం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వారు ఎప్పుడు మాట్లాడినా మా ప్రభుత్వం తీసుకొచ్చిన పనులు, మా ప్రభుత్వ హయాంలో వచ్చిన పనులు అని చెప్పడం జరుగుతుంది తప్పితే కానీ 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంటే పనులు చేయకుండా అడ్డుకున్నది ఎవరు? 10 సంవత్సరాలు కాలంలో ఎందుకు ఈ పనులు ప్రారంభించలేదు? మరి వారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కరీంనగర్ నియోజకవర్గంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి వరంగల్కు సంబంధించిన జాతీయ రహదారి ఏ విధంగా రూపుదిద్దుకుందో మన కళ్ళ ముందర కనబడతా ఉంది. మరి అది ప్రారంభించింది ఎప్పుడు? గత 3 సంవత్సరాల క్రితం. 2.5-3 సంవత్సరాల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో 6 మాసాల లోపల కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు కరీంనగర్ నుంచి జగిత్యాల ప్రధాన రహదారి దాదాపు 2395 కోట్ల రూపాయలతోటి మరి అన్ని రకాల అనుమతులు తీసుకొని దాదాపు 300 ఎకరాల భూమిని ల్యాండ్ అక్విజిషన్ కింద పూర్తి చేసుకొని దాదాపుగా సగం మందికి పైగా డబ్బులు చెల్లించి ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు పొంది ప్రారంభోత్సవానికి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్టు కరీంనగర్ జగిత్యాల 563 జాతీయ రహదారి. మరి వారు మాట్లాడతారు 2016లో అనుమతులు వచ్చినాయి. 2016 నుంచి ఎవరు ఆపింది? 2016 నుంచి ఆపింది ఎవరు? మనం ప్రతిపాదనలు చాలా పంపుతాం. మాకు ఈ పని కావాలి, మాకు ఆ పని కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మాకు ఈ రోడ్డు కావాలి. ప్రతిపాదనలు పంపినంత మాత్రాన మరి మా హయాంలో అనుమతులు వచ్చినాయి, మా హయాంలో పనులు ప్రారంభించడమని చెప్పుకోవడం అనేది చాలా శోచనీయం. ఇటువంటి మాటలు మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మానుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి అనేక రకాల ప్రాజెక్ట్స్
అనేక రకాల ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉంటే అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక, అభివృద్ధిని చూసి భరించలేక ఈ చౌకబారు మాటలు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకే రవిశంకర్ లాంటి ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడడం అనేది చాలా విచారకరం. ఈ 2 జాతీయ రహదారులు దాదాపు 6,000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతోటి సాధించిన ఘనత, పనులు ప్రారంభించిన ఘనత, వరంగల్ జాతీయ రహదారి పూర్తి చేస్తున్న ఘనత, రాబోయే 2 సంవత్సరాల లోపల జగిత్యాల కరీంనగర్ రహదారి పూర్తి చేసే ఘనత కూడా బండి సంజయ్ కుమార్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. త్వరలోనే నితిన్ గడ్కరీ గారు వచ్చి పనులు ప్రారంభించే అవకాశం కూడా త్వరలోనే ఉండబోతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దాదాపు 7 నుంచి 800 కోట్ల రూపాయల సిఆర్ఎఫ్ నిధులు సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి తీసుకొచ్చి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు చాలా వరకు ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఈ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం చూడకుండా ఇటు సిరిసిల్ల కానీ, వెమ్లవాడ కానీ, చొప్పదండి కానీ, హుజురాబాద్ కానీ, హుస్నాబాద్ కానీ, మానకొండూరు కానీ, కరీంనగర్ కానీ 7 నియోజకవర్గాలకు మరి ఈ సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకొచ్చి పనులు చేపిస్తున్నటువంటి ఘనత కూడా మరి బండి సంజయ్ కుమార్ గారిది. ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు అడిగితే చెప్తారు ఏ విధంగా నిధులు తీసుకొచ్చి పనులు జరుగుతా ఉన్నాయి అనేది. నిన్నాక మొన్న చొప్పదండి నుంచి మల్యాల వరకు 50 కోట్ల రూపాయలతోటి రోడ్డు శంకుస్థాపన అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ప్రారంభింపజేసారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో గన్నేరువరం మండలం నుంచి కరీంనగర్ కు ఎల్ఎండిలో 70 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన బ్రిడ్జు ప్రారంభం కాబోతా ఉన్నది. అదేవిధంగా 150 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కొంత స్లో అయినా కూడా నడుస్తా ఉన్నది. అది భూసేకరణ మరి అధికారులు సరైన సమయంకు చేయకపోవడం వల్ల ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా దాదాపు 800 కోట్ల రూపాయల సెంట్రల్ రోడ్ ఫండ్ తీసుకొచ్చి మరి పని చేపిస్తున్నటువంటి ఘనత బండి సంజయ్ కుమార్ గారు దక్కింది. మరి నిన్న వారు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ మేము తీసుకొచ్చినాం అని అన్నారు. స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వం 100 నగరాలకు దేశం మొత్తం మీద 100 నగరాలకు ఇచ్చింది. దానిలో తెలంగాణకు 2 నగరాలకు ఇచ్చింది ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. తెలంగాణకు 2 ఇస్తే ఒకటి కరీంనగర్, ఒకటి హన్మకొండకు వచ్చింది. కానీ పనులు పూర్తి చేయించిన ఘనత, నిధులు విడుదల చేయించిన ఘనత, కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేవలం బండి సంజయ్ కుమార్ గారికి దక్కింది. వారి నాయకత్వంలోనే ఈ నిధులు విడుదలై పనులు పూర్తయి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందంటే బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో తెలియజేస్తా ఉన్నాను. ఈ నినాకమ్మను చూసినారు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద, మరి అది కూడా వారే తీసుకొచ్చినట్టు మరి తెలియదు. మరి మేము ప్రతిపాదనలు ఇచ్చామని ఆయన అన్న అంటారు బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే అప్పుడు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ లేకుండా మరి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయలు నిధులు సాధించినటువంటి ఘనత బండి సంజయ్ గారిది. కరీంనగర్ నగరంలో మిగిలిపోయినటువంటి సమస్యలు కానీ, విలీన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, శివారు కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రధాన సమస్య ఉన్న డంప్ యార్డ్ సమస్య కానీ, ఇవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి మరి 840 కోట్ల రూపాయల నిధులు మరి బండి సంజయ్ గారు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఇటీవలనే 10 రోజుల కింద నిన్నే ప్రొసీడింగ్ వచ్చింది. నిన్న 3వ తేదీ నాడు ప్రొసీడింగ్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఈరోజు 277 కోట్ల రూపాయలతోటి అమృత్ 1, 2లో కరీంనగర్ నగరానికి త్రాగునీటి కొరత శాశ్వతంగా ఉండొద్దు. కరీంనగర్ నగరం డ్యాం తలాప్కే ఉన్నప్పటికీ కూడా ప్రజలు గత 50 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్య ఉండొద్దని చెప్పేసి మరి 277 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరంలో ప్రజలు రోజు మంచినీళ్ళు తాగుతున్నారంటే అది బండి సంజయ్ కుమార్ గారి యొక్క దూరదృష్టి. ఈ రోజు విలీన గ్రామాలు, శివారు కాలనీ కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి పనులు కొనసాగుతా ఉన్నాయి. రాబోయే 6 మాసాలు, ఏడాది లోపల పనులు పూర్తయి అక్కడ కూడా ప్రతిరోజు మంచినీరు ఇచ్చే పరిస్థితి కూడా మరి రాబోతా ఉన్నది. ఇది వారి యొక్క దూరదృష్టి. అంతేకాకుండా సామాజిక బాధ్యతగా ప్రభుత్వ నిధులు ఒకవైపు తీసుకొస్తూ 20,000 సైకిళ్లు
సిఎస్ఆర్ ఫండ్స్ కింద మరి 20,000 పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లు పంచినటువంటి ఘనత కూడా మోడీ గిఫ్ట్ పేరు మీద పంచిన ఘనత కూడా బండి సంజయ్. మరి మీకు ఎప్పుడు ఐడియా రాలేదా? మీకు ఇలాంటి ఆలోచన రాదే? మరి మీరు కూడా ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఏ రోజు కూడా పేద ప్రజలు చదువు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ విధంగా చేయాలని ఆలోచన మీకు రాలేదే? అది కూడా మీ స్కీమేనా? అప్పుడు ఆలోచన చేసిన మీ స్కీమేనా? మరి ఏమన్నా పరీక్ష ఫీజుతో సహా చెల్లించినటువంటి ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారికి దక్కింది. ఈ రోజు పేద ప్రజలు 1,000 రూపాయలు కట్టి మరి జిమ్ములకు పోయి ఆరోగ్యం కాపాడుకోలేరు అనే ఉద్దేశంతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాదాపు కరీంనగర్ నగరంలో ఇప్పటికే 18 చోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మరి బండి సంజయ్ కుమార్కే దక్కుతా ఉన్నది. రాబోయే రోజుల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలన్న ఆలోచన వారు చేస్తా ఉన్నారు. సామాజిక బాధ్యతగా ఈరోజు హుజురాబాద్ లాంటి పెద్ద ప్రాంతం, మరి అక్కడ క్రీడాకారులు చాలా గొప్పగా, హాకీ అనేది చాలా గొప్ప క్రీడాకార, చాలా ఫేమస్ క్రీడాకారు కాబట్టి అక్కడ కూడా మంచి సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి 7 కోట్ల రూపాయలు, దాదాపు 8 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మరి సింథటిక్ ట్రాక్ శాంక్షన్ చేయించినటువంటి గొప్ప నాయకుడు మరి బండి సంజయ్ కుమార్ గారు. ఈ విధంగా క్రీడాకారులను కూడా అనేక రకాలుగా కూడా ఆదుకోవాలి, వాళ్ళ మంచి నైపుణ్యం వెలుగు తీయాలి అనే ఆలోచన చేసినటువంటి నాయకుడు మరి బండి సంజయ్ కుమార్ గారు. పేద ప్రజలు వైద్యం కోసం హాస్పిటల్స్ పోతా ఉన్నారు, సర్కార్ హాస్పిటల్స్ పోతా ఉన్నారు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో సరైన పరికరాలు కానీ, సరైన టెస్టులు చేసే పరికరాలు కానీ, చికిత్స చేసే పరికరాలు కానీ లేవని దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతగా అన్ని హాస్పిటల్స్ లో సిరిసిల్ల కానీ, వెమ్లవాడ కానీ, హుస్నాబాద్ కానీ, హుజురాబాద్ కానీ అన్ని హాస్పిటల్స్ లో కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి మరి పరికరాలు హాస్పిటల్స్ కు ఇచ్చినటువంటి ఘనత కూడా మరి బండి సంజయ్ కుమార్ గారికి దక్కింది. ఈ విధంగా అభివృద్ధి ఒకవైపు, సామాజిక బాధ్యత ఒకవైపు, అన్ని రంగాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఏ పార్లమెంట్ సభ్యుడు చేయని విధంగా ఈజీఎస్ కింద కావచ్చు, ఇతర నిధుల నుంచి కావచ్చు 10 నుంచి 20 లక్షలు, 30 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి మరి గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి కూడా మరి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు మరి బండి సంజయ్ కుమార్ గారు. ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక మరి మీరు అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరని బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా కనబడుతున్నటువంటి సాక్ష్యాలు. జరుగుతున్న రోడ్లు కానీ, జరిగిన రోడ్లు కానీ, అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా అందరి కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవాలు. ఈ వాస్తవాలు గ్రహించుకోండి, అభివృద్ధికి సహకరించండి. అభివృద్ధి చేస్తున్న నాయకునికి ఇంకా తోడ్పాటును అందించాలి. వారు ప్రజలు గెలిపించినందుకు, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించినందుకు వారు ప్రజలందరి రుణం తీర్చుకోవాలి. ప్రజలందరి ప్రేమ పొందాలన్న ఆలోచనతోటి, తాపత్రయంతో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. కాబట్టి మీరెన్ని మాటలు చెప్పినా, మీరే విధంగా అవాస్తవాలు మాట్లాడినా ప్రజలను అభిమానాన్ని, బండి సంజయ్ గారిని ప్రజల అభిమానం నుంచి బండి సంజయ్ గారిని దూరం చేయలేరని, బండి సంజయ్ గారు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి గెలిపించిన ప్రజల రుణం తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తాను.